అన్ని కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశాం. భవిష్యత్తులో ఎక్కడైనా ఒక్క పార్ట్ హోల్ లేకుండా పూర్తిగా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్లో మనం నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రం తీర ప్రాంతం, నార్త్ నుంచి సౌత్కి పోతాం. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్ళాలి. అప్పుడే దేశం మొత్తం వాణిజ్యం కోసం కార్గో అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్క 7వ చూస్తే పవర్ డిపార్ట్మెంట్లో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం. దేశంలో 500 గిగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీకి పోతే అందులో 160 గిగావాట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి చేస్తాం. ఇప్పటికి చూస్తే 100 గిగావాట్లకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. 5 ఏళ్ళు ఎన్ని నాటకాలు జరిగాయో మీరు చూశారు. 32,000 కోట్లు పెంచారు, 9 సార్లు పెంచారు. ఒకే మాట చెప్పాం, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, పెంచకుండా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర 38 పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్లో తగ్గించాం. ఇంత మునుపు ట్రూ అప్ ఛార్జెస్ ఉంటే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేసి 4,660 కోట్లు కరెంటు ఛార్జీలు కలెక్ట్ చేయకుండా, వేసింది కలెక్ట్ చేయకుండా మనం అడ్జస్ట్ చేశాం. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక 2029కి యూనిట్కి ₹1.20 తగ్గిస్తాం. ఇది ఒక కమిట్మెంట్తో పనిచేస్తాం. ఎనర్జీకి, పవర్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మీ అందరిని కూడా కోరుతున్న, అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాలి. మీ ఇంటి మీద సోలార్ పెట్టుకోవాలి. అందరూ ఉన్నారు ఇక్కడ. మీ పొలం దగ్గర కూడా కుసుమ్ కింద పంప్ సెట్ పెట్టుకోవాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేయాలి, మీరే కరెంటు వినియోగం చేయాలి. అవసరమైతే ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితిలో మీరు ఉండాలి. ఈ మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడుగుతున్నా, మీరు ముందు ఆదర్శంగా ఉండాలి. మీ ఇంటి పైన సోలార్ పెట్టాలి. నేను వచ్చినప్పుడు అడిగితే పెట్టలేదంటే మాత్రం మీరు మాట తప్పిన వాళ్ళు అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్లో తయారు చేసే ఉత్పత్తులు 8 ప్రోడక్ట్ పర్ఫెక్షన్ రావాలి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్కి వెళ్తాం. ఇంకో పక్క మీరు చూస్తే నేచురల్ ఫార్మింగ్కి వెళ్తాం. సర్టిఫికేషన్కి ప్రాధాన్యత ఇస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల కోసం స్వయం ఏపీ బ్రాండ్ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ మనం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ బ్రాండు, మనం తయారు చేసే వస్తువులు గ్లోబల్ బ్రాండ్గా తయారవుతాయి. ఇంకో పక్క స్వచ్ఛాంధ్ర, చెత్త పన్ను రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తను క్లియర్ చేశాం. డోర్ టు డోర్స్ కలెక్ట్ చేస్తున్నాం. స్వచ్ఛ రథాలు పెట్టాం, స్వచ్ఛ పథకం పెట్టాం, మ్యాజిక్ డ్రైన్లు తీసుకొచ్చాం, సర్క్యులర్ ఎకానమీకి పోయాం, వేస్ట్ ఎనర్జీకి వెళ్ళాం. ఫైనల్గా మీరు ఆలోచించేది, ఈరోజు 31.5% గ్రీన్ కవర్ ఉంది. ఇది 50% తీసుకెళ్తాం. ఈ సంవత్సరం వర్షాలు రాలేదంటే 49 డిగ్రీలు టెంపరేచర్ ఉందంటే దానికి మనమే కారణం. ఎన్విరాన్మెంట్ అంతా కూడా దెబ్బతీసాం. పొల్యూషన్ పెరిగింది. అదే మాదిరిగా చెట్లు కానీ ఇవి లేని పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. మీరు ఏది మాట్లాడినా అన్ని మన దగ్గర ఉన్నాయి. డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటర్,
ఏఐ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, మీరు ఏది చెప్పినా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్క ఇవన్నీ పెట్టి గవర్నమెంట్ కూడా ముందుకు పోతున్న అవేర్ పెట్టాం. ఈ అవేర్లో రియల్ టైం భూగర్భ జలాలు, తుఫాన్లు, పిడుగులు, ఎయిర్ క్వాలిటీ, వరదలు, ఫారెస్ట్ ఫైర్, లేకపోతే ఇలాంటి సీసీటీ కెమెరాలు అన్నీ పెట్టి 42 పారామీటర్స్ డేటా తెప్పిస్తున్నాం. ఇవన్నీ కూడా మన దగ్గర వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే ఎవ్వరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సేవలు వాట్సాప్ గవర్నెన్స్లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. రేపు రాబోయే చదువుకోని వాడు కూడా ఒక ఫోన్ కొట్టి హాయ్ అని మా ఊరికి పలాంది, ఇక్కడి నుంచి పలాని ఊరికి బస్సుగా టికెట్ కావాలంటే నేరుగా రిజర్వ్ చేసి మళ్ళీ ఇన్ఫామ్ చేసే విధానానికి, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఇచ్చే పరిస్థితికి మనం శ్రీకారం చుట్టాం. ఇక్కడే నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ. ఈరోజు జన్జీ, జనాల్ఫా మనం అందరం మాట్లాడుతున్నాం. దీనికంటే ఎక్కువ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉండదు. అన్ని టెక్నాలజీలు ఇక్కడ ఉన్నాయి. కరప్ట్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం. ఎవరైనా సరే ఎక్కడైనా తప్పు చేసి ఎవరిని ఉపేక్షించదు ఈ గవర్నమెంట్. చాలా ఫర్మ్గా ఉంటామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటప్పుడు మీరు ఏం చేయగలుగుతారో ముందుకు రండి. ఆర్టీఐహెచ్కి రండి. ఇన్నోవేషన్ చేస్తామంటే చెప్పండి. చిన్నపిల్లలకు కూడా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు లాజికల్గా తీసిపోయే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒకప్పుడు ఐటీ మాట్లాడితే ఆ రోజు చాలామంది అర్థం చేసుకోవాలా, నన్ను ఎగతాళి చేశారు. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడితే ఎవడికి కావాలి సెల్ ఫోను, పంప్ సెట్ కావాలన్నారు. నేను అన్నాను పంప్ సెట్ కావాలి రైతుకి, సెల్ ఫోన్ కావాలి భవిష్యత్తుకు అని చెప్తే ఎవరూ నమ్మలేదు. ఈరోజు సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవడూ లేదంటే అది ఈ పార్టీ యొక్క దూరదృష్టి. అందుకే ఈ విషయంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఈ మహానాడు ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రజెంట్ చేశారు. ఏవైతే దేవాలయాల యొక్క పవిత్రత కాపాడుకోవాలని, రెండోది స్పిరిచువాలిటీ. టెక్నాలజీ వచ్చింది, సంతోషం, ఉపయోగిస్తాం. ఎక్కడికక్కడికో వెళ్తుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 25 సంవత్సరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. ఒక్క ఐటీ ఈరోజు తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. తెలుగువాడు ప్రపంచమంతా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. అది ఆ రోజు చూపించిన విధానం. ఈరోజు ఐటీ కాదు, ఏఐ మాట్లాడుతున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం. ఈరోజు మీరు ఊహించారా అని అడుగుతున్నా. 1875 ప్లేసుల్లో అనుకున్న తడవే ఈరోజు ఇక్కడ పెట్టి ఇప్పటికి చూస్తే 17,50,000 మంది ఒక్కరోజే పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి టెక్నాలజీస్ అన్ని మనం ఉపయోగించుకుంటే కష్టం కంటే చాలా సులభంగా మనం అనుకున్న లక్ష్యాల్ని నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, ఈ సమయంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో స్పిరిచువల్